ఈరోజు 4వ రోజు. సీతారాములు పంచవటిలో కొలువై ఉంటారు. అక్కడ వారు నిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. అటువంటి సమయంలో శూర్పణఖ ప్రవేశిస్తుంది. శూర్పణఖ అంటే అర్థము, శూల్పము అంటే చేట, నఖములు అంటే గోరు, చేటల వంటి గోర్లు కలిగినటువంటిది రాక్షస స్త్రీ. ఎవరైనా తమ పిల్లలకు అలాంటి పేర్లు పెట్టుకోరు, ఏ రాక్షసులు కూడా పెట్టుకోరు. అయితే అది విశేషణంగా భావించవచ్చు. మనం అసలైన పేరు మరుగున పడిపోయింది, ఆ పేరు ప్రసిద్ధమైపోయింది. ఎందుకంటే ఆమె అలా గోర్లు పెంచుకొని తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనకు చాలా మంది శూర్పణఖలు కనిపిస్తారు. గోల్డ్ బాగా తెచ్చేసుకొని రంగులు వేసుకోవడం అనేది పాత మాట. ఇప్పుడు ఆ గోర్లకు రకరకాలైనటువంటి అలంకరణలు, ఆభరణాలు కూడా వచ్చేసాయి. మరి చిత్ర విచిత్రంగా అలంకరించుకుంటున్నారు. ఇదంతా కూడా పాశ్చాత్య సంస్కారమే అని చెప్పుకోవచ్చు. మన దగ్గర మరి అంటే ఓ గోరింటాకు పెట్టుకుంటారు, అంతకు మించి లేదు మన పరంపరలో. కానీ పాశ్చాత్యుల్లో గోళ్ళను చక్కగా కత్తిరించుకోవడము, పాలిష్ చేయడము, నున్నగా ఉంచుకోవడము, ఇంకా ఏమేమో ఉంటాయి వాళ్ళు. దానికోసం ఒక కిట్ దొరుకుతుంది ప్రత్యేకంగా, బాక్స్. కనుక ఈనాటి ఈ నవనాగరిక మహిళామణులు అటువంటివన్నీ కొనసాగిస్తూ ఉంటారు. మరి రాక్షసులకు శరీరం మీద ఎక్కువ వ్యామోహం ఉంటుందట. దేవతలకేమో మనస్సు మీద ఉంటుంది. మనస్సు గురించి పట్టించుకుంటారు. మనస్సు అంతర్ముఖం అయితేనే కనిపిస్తుంది. శరీరం బహిర్ముఖమైన వాళ్ళందరికీ తెలిసేది. కాబట్టి వాళ్ళు శరీర పోషణలో, శరీర రక్షణలో విశేషమైన రుచిని కలిగి ఉంటారు అని మనకు ధర్మ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. దేవతలకు ఎప్పుడు కూడా మనస్సును బాగు చేసుకుందాం, మనస్సును ఏకాగ్రం చేసుకుందాం, మనస్సును సాత్వికం చేసుకుందాం అని ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. కనుక రాక్షసులందరూ కూడా పెద్ద పెద్ద బొర్రలు కనబడతాయి మనకు. ఎందుకంటే వాళ్ళు విశేషంగా భోజనం చేస్తారు. భోజనం చేయడం కోసమే వాళ్ళ జీవితాలు. వాళ్ళనే రాక్షసులు అంటారు. కనుక పెద్ద బొర్ర అనేది ఏమిటంటే బాగా తిండి పోతుతనానికి చిహ్నం. నల్లగా ఉంటారు. మనం సామాన్యంగా రాక్షసులు ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం, బొమ్మల్లో కానీ చిత్రాల్లో లేకపోతే సినిమాల్లో. ఎందుకు నల్లగా ఉంటారంటే ఆ నల్లతనము శరీరానికి కాదు, వాళ్ళ మనస్సు తామసికతతో దూషితమై ఉంటుంది కాబట్టి నల్లగా ఉంటారు. వృత్తార్థ విచక్షణ, ధర్మాధర్మ విచక్షణ ఏమి ఉండదు, చీకటి అన్నమాట. అంధేనైవ నీయమాన యథాంత అన్నట్టుగా ఉంటారు. కొమ్ములు ఉంటాయి, కూరలు ఉంటాయని కూడా మనకు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు మనుషులే, కొమ్ములు కూరలే ఉండవు. కొమ్ములు ఏమిటంటే పశుత్వానికి చిహ్నం, కూరలేమో క్రూరత్వానికి చిహ్నం. కనుక ఆ రకంగా మనకు ఒక కల్పన, అంటే వాళ్ళలోని స్వభావాన్ని చూపించడానికి అలా కల్పించారు ఆకారం. అంతేగాని వాళ్ళు మనుషులే, మానవుల్లోనే పుట్టారు. గుణకర్మ స్వభావాలను బట్టి రాక్షసులు అంటున్నాం. మనం యూట్యూబ్లో చూస్తే చైనా వాళ్ళు, ఇంకా రకరకాల విదేశీయులు ఎన్ని రకాల జంతువులను ఎలా చంపుకొని తింటున్నారో ఇంత సంతోషంగా అనేది మనకు కనబడుతుంది. ఈరోజు పేపర్లో నేను చూశాను, ఏదో హాస్టల్లో భోజనంలో కప్పపిల్ల వచ్చిందట, దానికోసం పెద్ద ధర్నా చేశారు. అదే చైనా వాళ్ళు అయితే ఒకటే కప్పపిల్ల ఎందుకు వచ్చింది, కప్పలంటే మొత్తం ఎందుకు వండి పెట్టలేదని ధర్నా చేస్తారు వాళ్ళు. కనుక మన దేశంలో బల్లి వచ్చినా, కంప వచ్చినా, జీలపురుగు అంటారు, బొద్దింపు వచ్చినా కూడా అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. విదేశాల్లో అది సామాన్యం, వాళ్ళు తినేదే వాటిని. దాన్ని ఎందుకు వచ్చిందని ఎవరు బాధపడే వాళ్ళు లేరు. చెప్తూ ఉంటారు కొంతమంది, బర్మాలో ఇక్కడ విదేశాలకు వెళితే అక్కడ మనం తోపుడు బండి మీద జామకాయలు, దోసకాయలు, ఇవి పండ్లు అమ్మినట్టుగా ఆ గోధింకలు, రకరకాల పురుగులన్నీ కూడా ఆ తోపుడు బళ్ళ మీద కుప్పలు కుప్పలు పోసి అమ్ముతూ ఉంటారు. రాక్షస సంస్కృతి, విదేశీ
అందుకే ఒకప్పుడు మనం చెప్పేవారు, మన దేశంలో మన వైదిక సంస్కృతి కనుమరుగైపోయిన తర్వాత విదేశాలకు వెళితే ధర్మ బహిష్కారం, దేశ బహిష్కారం అనేవారు. ఎందుకంటే విదేశాల్లో అంతటా ఇదే సంస్కృతి. ఇది సంస్కృతి అనడానికి వీలేదు, దుష్కృతి అని చెప్పవచ్చు. అలా మరి ఆమె కూడా శూర్పణఖ రావణ సోదరి. ఆమె తల్లిదండ్రులు కైకసి, విశ్రవ అని ఇద్దరు. వారి సంతానమే రావణ, కుంభకర్ణ, విభీషణులు ముగ్గురు కూడా. కనుక అక్కడ ఆ పంచవటికి దగ్గరలో జనస్థానం అనే ప్రదేశంలో 14,000 మంది రాక్షసులు, తర్వాత వాళ్ళ లీడర్లు ఖరుడు, దూషణుడు, త్రిశూరుడు, వీళ్ళంతా కూడా వాళ్ళు క్యాంపులు వేసుకుని ఉన్నారు అక్కడ. వాళ్ళ పని ఏమిటంటే పాడు పనులు చేయడము, అంతకుమించి ఇంకేం ఉండదు. ఇవన్నీ పుట్టి నేర్చుకునేవి కావు. వాళ్ళ స్వభావంతో సంస్కారహీనంగా పుట్టి అటువంటి భావాలతో, అటువంటి కర్మలతో కొనసాగుతూ ఉంటారు. ఎవరు నేర్పరు. దొంగతనం నేర్పబడును, మద్యపానం నేర్పబడును, వ్యభిచారం నేర్పబడును అని ఇవి ఎక్కడ బోర్డులు ఉండవు మనకు. కానీ పాడు పనులన్నీ కూడా తామసిక ప్రకోపం వల్ల, ఆహార విహార దోషం వల్ల, సంస్కార దోషం వల్ల స్వయంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు వెతుకుంటూ పోతారు. దొంగను ఎలా గుర్తుపడతాడు అంటే ఆ చూపులు, ఆ మాటలు, ఆ మానసిక తరంగాలతోటి ఆ దొంగ నెట్వర్క్ లోకి వెళ్ళిపోతాడు. హత్య చేయాలి అనుకున్న వాడికి సమాచారం ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఎవరిస్తున్నారు అంటే ఆలోచన, సంకల్పం ఎప్పుడు వస్తుందో ఆ సంకల్పం తీవ్రమైన కొద్ది దారులన్నీ కనిపిస్తాయి. అది సద్గురువు కావాలనే సంకల్పం వస్తే తప్పకుండా సద్గురువు కూడా దొరుకుతాడు. తీవ్ర సంకల్పం ఉంటే ఇంకా ఉత్తమోత్తముడు దొరుకుతాడు. మామూలు సంకల్పం ఉంటే మామూలు గురువు దొరుకుతాడు. ఏ విషయంలోనైనా అంతే, మంచి అయినా చెడైనా. కాబట్టి ఈ రాక్షసులంతా కూడా సంస్కార దోషము, ఇంద్రియ దోషము, ఆహార దోషము, అన్ని దోషాలు అన్నమాట. వాళ్ళు తినేదే రాక్షస ఆహారం. మనుషులు కూడా వాళ్ళు పీకు తింటున్నారు. రామాయణంలో చూసిన దాని ప్రకారం అయితే మహర్షులను కూడా వాళ్ళు చంపేసి తినేసేవాడు. శూర్పణఖ అంటుంది, సీతమ్మ నేను తినేస్తాను, లక్ష్మణుడిని కూడా తినేస్తాను, ఇంకా మన ఇద్దరం కలిసి హాయిగా ఊరేగవచ్చు అని రాముడితో అంటుంది. కనుక స్వచ్ఛంద బలగామిని అని చెప్పుకుంటుంది. అందులో స్వచ్ఛందంగా నా బలంతో నేను తిరుగుతూ ఉంటాను, నేను తిరుగుబోతును అని కూడా చెబుతుంది. మరి రాముడిని మోహిస్తుంది. సరే, రాముడికి భార్య ఉంది కాబట్టి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళమంటాడు. పరిహాసంగా అంటాడు ఇదంతా కూడా. కానీ ఆమె నిజంగానే అనుకుని లక్ష్మణుడి దగ్గరికి వెళ్తుంది. తర్వాత లక్ష్మణుడు కూడా కాదనేసరికి సీతను మింగేస్తాను, చంపేస్తాను అని తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తే అప్పుడు ఆమెకు తగిన విధంగా దండన విధించమని చెప్తాడు. అప్పుడు ముక్కు చెవులు కోసేసినట్టుగా మనం రామాయణంలో చూస్తాం. నిజంగా ముక్కు చెవులు కోసారా అంటే మహిళలను ఎంత దుర్మార్గమైన పని చేసినా చంపే ఒక విధానము, పరంపర మనకు లేదు. మనము చూస్తాము, మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళే. 75 ఏళ్లలో ఇంతవరకు ఒక్క మహిళకు కూడా ఉరిశిక్ష వేయలేదు భారత ప్రభుత్వం. అటువంటి స్థితి వచ్చినప్పటికీ వాళ్లకు కారాగారమో, ఆజన్మ కారాగార శిక్ష మరేదో వేశారు తప్ప మహిళలకు ఉరిశిక్ష వేయలేదు. ఒక మహిళ ఎదురు చూస్తుంది ఉరిశిక్ష పడ్డ మహిళ, శబ్నం అనే మహిళ. సలీం అనే అబ్బాయిని ప్రేమించింది. ఆమె ఉత్తరప్రదేశ్లో జరిగేది అనుకుంటాను, మీరు నెట్లో కొడితే కూడా వస్తుంది. అయితే ఆమె స్కూల్లో టీచర్. ఇతనేమో కార్పెంటర్ పని చేసుకునే మామూలు వ్యక్తి, చదువుకోలేదు, అదే వీధిలో ఉండేవాడు. అతన్ని ప్రేమించింది. పెళ్లి కాకముందే అక్రమ సంబంధం పెట్టుకుంది శబ్నం. తల్లిదండ్రులు వ్యతిరేకించారు, అందరూ కూడా తప్పు అని చెప్పారు. అయినప్పటికీ వినకుండా ఆ ప్రియుడి మోజులో పడి కుటుంబ సభ్యులు 7గురిని ఆమె చంపేసి. విద్యావంతుల ఎంఏడో ఏదో చదివింది. కనుక ఇది ఒక గొప్ప వార్త. 15-13 ఏళ్ళు అవుతుంది ఈ సంఘటన జరిగి. ఆమెకు ఉరిశిక్ష విధించారు, కానీ ఎందుకో అది ఇంకా అమల్లోకి రాలేదు. కనుక ఆ శూర్పణఖ కూడా రాక్షస స్త్రీ అయినప్పటికీ ఆమె స్త్రీ కాబట్టి ఆమెకు ముక్కు చెవులు కోసినట్టుగా మనం చూస్తాం. లేదా సరైనటువంటి శిక్ష ఏదో విధించి ఉంటారు. మన సహజంగా వాడుకలో చెప్తూ ఉంటాం, ముక్కు నేలకు రాస్తాను. మన ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, ముక్కు నేలకు
కథ అంటే నేను చెవులు కోసుకుంటాను అని మనం వాడుతున్న వాడుకలో నిజంగా చెవులు ఎవరు కోసుకోరు, నిజంగా ఎవరో ముక్కు నేలకు రాయరు. అందుకే అదొక వాడుక, ఒక ఎక్స్ప్రెషన్ చెప్పడానికి వాడుక. అలాగా మరి శూర్పణఖను కూడా అవమానించడానికి ఏదో చేసి ఉంటారు, లేదా బుద్ధి చెప్పడానికి. అదే ముక్కు చెవులు కోశారు అనే రూపంలో అక్కడ వ్యక్తమైంది. ఎందుకంటే ఇది కావ్యం. కావ్యంలో మనకు ఎన్నో రకాల అతిశయోక్తులు ఉంటాయి, విచిత్రమైన వర్ణనలు ఉంటాయి, అంతరార్థం మనం తీసుకోవాలి. అలాగా మరి శూర్పణఖ అవమానానికి లోనే మరి వెళ్ళిపోయింది. పోతూ పోతూ తన సోదరులు, అంటే ఏ వరస మనకు తెలియదు, కరుడు దూషణుడు దగ్గరలోనే ఉంటే వాళ్ళకు వెళ్ళి చెప్పింది. వాళ్ళు ఆవేశంతో మరి సైన్యం 14,000 మంది రాక్షస సైన్యంతో దాడి చేశారు. వారి అంతమందిని రామలక్ష్మణులు ఎదుర్కొన్నారు, చంపేశారు. మనం రామాయణం చూస్తాం. నిజంగా 14,000 మందిని ఇద్దరు చంపగలుగుతారా అంటే వాళ్లకు మహర్షులు దివ్యమైన అస్త్రశస్త్రాలు, ఆయుధాలు ఇచ్చారు. మనం ఈనాడు మిసైల్స్ అంటున్నాము, లేకపోతే బాంబులు అంటున్నాము, ఏమైనా ఉంటే ఉండవచ్చు. మరొకటి, మనము చరిత్రలో తిరిగేస్తే కూడా కొద్ది మంది 10, 20, 30 మంది సైనికులు 100 మంది, 1000 మందిని ఎదిరించినటువంటి ఘటనలు చరిత్రలో మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా సారాఘడి అనే ఒక యుద్ధము చరిత్ర ప్రసిద్ధికి ఎక్కింది. సిక్కులు కొద్ది మంది, 10ల సంఖ్యలో ఉన్న వాళ్ళు 100,000 మంది మరి శత్రువులను ఎదుర్కొని చరిత్రలో నిలిచిపోయారు వాళ్ళు. కాబట్టి జరగవచ్చు అని మనం అనుకోవచ్చు. కరెక్ట్ లెక్కకు సరిపోయేలా 14,000 మందే ఉన్నారా అంటే మనం చెప్పలేము. ఎంతో కొంత ఎక్కువ తక్కువ ఉండవచ్చు. ఇంకా వాళ్ళందరినీ సంహరించిన తర్వాత కరుడు దూషణుడు వాళ్ళు కూడా చచ్చిపోతారు. త్రిశిరుడు అనేవాడు చచ్చిపోతాడు. మరి అప్పుడు అందులో నుంచి ఒకడు ఆ కంపనలో ఎవడో తప్పించుకొని పోయి రావణాసురుడికి ఈ విషయం నివేదిస్తాడు. నివేదిస్తే అప్పుడు రావణుడు ఆ రాముని సంహరించడానికి బయలుదేరి సహాయం కోసము మారీచుని దగ్గరికి వెళ్తాడు. మారీచుడు ఇంతకుముందు జరిగినటువంటి ఆ యుద్ధము, తనకు జరిగిన అవమానము అన్ని బోధించి, నీకు ఇది సాధ్యం కాదు, నువ్వు రాజ్యనాశనానికి పూనుకోదు అని బుద్ధులు చెప్పి పంపించేస్తాడు. రావణుడు కూడా సమ్మతించి వెళ్ళిపోతాడు. తర్వాత శూర్పణఖ వెళుతుంది రావణుడి దగ్గరికి. వెళ్ళిన తర్వాత రకరకాలుగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏడుస్తుంది. ఆ సీత లాంటి సౌందర్యవతి అసలు నీకు రాణిగా ఉంటే శోభిల్లుతుంది, ఆ తాపస్సులు మూర్ఖులు వాళ్లకు రాణిగా ఉండడం అనేది సరైన పద్ధతి కాదు, నీవు ఎలాగైనా సరే సీతను చేపట్టాలి అని రకరకాల దుర్బోధలు చేస్తుంది. అలాగే తనను అవమానించారని ఎన్నో రకాలుగా చెప్పుకుని ఏడుస్తుంది. ఆ రకంగా మళ్ళీ రావణుడు బయలుదేరి మారీచుని దగ్గరికి రెండోసారి వెళ్తాడు. అప్పుడు కూడా మారీచుడు ఎన్నో రకాలుగా వారించిన వినకుండా, నిన్ను చంపేస్తాను, నేను చెప్పినట్టు వినకపోతే సీతాపహరణంలో నాకు సహాయపడాలని చెప్తాడు. సరే, సహాయపడకుంటే రావణుడు చంపుతాడు, సహాయపడితే రాముడు చంపుతాడు, ఎలాగో చావు తప్పదు కాబట్టి ఆ రాముడి చేతులనే చచ్చింది మేలని మారీచుడు నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే బాల్యంలోనే ఆ రాముడి చేతిలో తల్లి తాటక, సోదరుడు సుబాహుడు చనిపోయిన సంఘటన చూసిన తర్వాత విరక్తితో అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు మారీచు. రాక్షస వృత్తిని వదిలిపెట్టి అటువంటి వ్యక్తిని కూడా మరి మళ్ళీ రావణాసురుడు రంగంలోకి తీసుకొస్తాడు. అయితే మరి రామలక్ష్మణులు పర్ణశాలలో ఉండగా సీతాపహరణం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళను ఎలాగైనా ఏమర్చాలి అని నిర్ణయించి అందుకు మారీచుని సహాయంతో బంగారు జింక, బంగారు లేడి అనేది మనం వింటాం. అయితే ఇక్కడ మారీచుడే బంగారు జింకగా మారిపోయాడు. మారిపోయి పంచవటి ఆశ్రమ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నాడు. ఆ బంగారు జింక అంటే కాంచన మృగం, దాన్ని చూసి సీతమ్మ మనసు పారేసుకొని
దాన్ని ఎలాగైనా పొందాలి, నేను ఇంకొక సంవత్సరంలో వనవాసం ముగుస్తుంది కాబట్టి అయోధ్యకు దానిని తీసుకెళ్ళాలి అని అనుకుంటుంది. నా అత్తయ్యలకు సోదరీమణులకు ఈ విచిత్రమైన కాంచన మృగాన్ని చూపించాలి అని ఆమె అనుకుంటుంది. సరే, ప్రాణాలతో దొరకకపోతే సరే చంపైనా తీసుకురామని కూడా చెప్పినట్టు రామాయణంలో. మరి ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. మారీచుడు బంగారు జింకగా మారుతాడా? బంగారు జింక మళ్ళీ చనిపోయిన తర్వాత మారీచుడుగా మారుతుందా? ఇది సాధ్యమేనా? మానవ సృష్టిలో, దైవ సృష్టిలో ఎక్కడైనా జరుగుతుందా అంటే ఇది అసంభవం. భగవంతుని సృష్టి నియమానికే విరుద్ధం. మనిషి ఒక జంతువుగా మారడం, ఆ జంతువు చచ్చిపోయాక మనిషిగా మారడం, ఇవన్నీ కూడా కపోల కల్పనలు అంటారు. వీరు ఊహించుకోవచ్చు తప్ప అది నిజాలు కావడానికి వీలేదు. కనుక ఇక్కడ మనము మారీచుడు తన ఆశ్రమంలో ఒక జింకను పెంచుతున్నాడు. ఆ జింకకు బంగారు రంగు పూసి దాని రకరకాలుగా రత్నాలు వజ్రాలు అతికించి తీర్చిదిద్ది తన పెంపుడు జింకను సీత ఉన్నటువంటి పంచవటిలో ప్రవేశపెట్టాడు. ఆ పెంపుడు జింక మరి సీత మనస్సును దోచుకున్నది. దాన్ని పొందడం కోసము, సంపాదించడం కోసం రాముడు ఆ జింక వెంట బయలుదేరాడు. ఆ జింక మరి ట్రైనడ్ డీర్, శిక్షితమైన జింక కాబట్టి దారి తప్పించి తన దారి అక్కడ మారీచుడు ఎక్కడున్నాడో తన యజమాని దగ్గర తీసుకెళ్ళిన తర్వాత రాముడు అక్కడికి చేరిన తర్వాత మారీచుడు దాడి చేయబోయాడు. రాముడు మారీచుడిని చంపాడు. అప్పుడు చనిపోతూ మారీచుడు ఆ సీత ఆ లక్ష్మణ అని అడిచాడు. అతనికి మిమిక్రీ అంటే ధ్వని అనుకరణ విద్య తెలిసి ఉండవచ్చు. ఈ రకంగా అన్వయించుకుంటే మనకేం దోషం లేదు. కానీ ఆ జింక కాంచన మృగమే మారీచుడిగా మారింది, లేదా మారీచుడే జింకగా మారాడు అంటే ఇంకా మన తర్కము, సైన్స్, టెక్నాలజీ, లాజిక్ అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. కనుక ఇక్కడ మరి కవి సమయం కాబట్టి మారీచుడే జింకగా మారాడు అని చెప్పి ఉండవచ్చు. ఎందుకంటే రాజే గుర్రమే రాజు అన్నట్టు కూడా వ్యవహరిస్తూ ఉంటారు. రాజుగారు లేకపోతే చూడండి, పూర్వము పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కొడుకు సమయానికి అందుబాటులో లేకుంటే ఎక్కడో యుద్ధానికి వెళ్తే అతని కత్తికి ఆ కక్కడం కట్టి ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేసేవాడు. అంటే ప్రతినిధిగా, కత్తి ఆ అబ్బాయి ఏం కాడు కానీ అక్కడ ప్రతినిధిగా ఆ సమయానికి అన్నమాట. ఆ రకంగా మారీచుడే జింకగా మారాడు అని ఒక అతిశయోక్తి అని మనం తీసుకోవచ్చు. లేకపోతే సత్యము ఏ అసత్యము అనేది నిర్ణయం జరగడం కష్టం. కనుక ఆ విధంగా మారీచుడు చనిపోయాడు. ఆ జింక ఏమైందో ఎడిపోయిందో కానీ మరి రాముడు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ మారీచుడు చనిపోతూ ఆ సీత ఆ లక్ష్మణ అని కేకలు వేసేసరికి సీతమ్మ మనసు చెదిరిపోయి లక్ష్మణుడిని ఆ రాముడు అలా ఎందుకు అరుస్తున్నాడు, రాముడికి ఏదో ఆపద వచ్చింది, వెళ్ళి అతన్ని రక్షించు అని కోరుతుంది. కానీ లక్ష్మణుడు ఒప్పుకోడు. ఇదంతా రాక్షసులు ఉండేటటువంటి నివాస స్థానము. వాళ్ళు రకరకాల మాయలు చేస్తుంటారు. ఇది కూడా వారి మాయలో భాగమే. రాముడికి ఏ రాక్షసుడు ఏమీ చేయలేడని ఎంతో ఖచ్చితంగా చెప్తాడు. చెప్పినప్పటికీ కూడా సీతమ్మ వినదు, పదే ప్రాధాయపడుతుంది. మరి సీత రక్షణ కోసము లక్ష్మణుడిని నియుక్తం చేస్తాడు రాముడు. అయినప్పటికీ కూడా మరి ఆమె రకరకాల నిందలు కూడా వేస్తుంది లక్ష్మణుడి మీద. నీవు మా వెంట వచ్చింది భరతుని దూతగా గూఢచారిగా వచ్చావు, నీవు ఎప్పుడో మమ్మల్ని దెబ్బతీయాలని కాచుకొని కూర్చున్నావు. ఈ సమయం అది వచ్చింది నీకు, దీన్ని సదుపయోగం చేసుకుందాం అనుకుంటున్నావు. నీ అన్నయ్య చచ్చిపోతే నీవు ఇలాంటి పనులు చేయాలనుకుంటున్నావని లేనిపోని మాటలని సీతమ్మ. అంటే స్త్రీ సహజమైనటువంటి ఒక భయానికి, ఆందోళనకు లోనై ఆపద సమయంలో నోటుకొచ్చింది అనేస్తుంది. ఈనాడు కూడా చూస్తూ ఉంటాం మహిళలు మరి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ఏమాట్లాడుతుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ రకంగా సీత అనేసరికి తట్టుకోలేక లక్ష్మణుడు జాగ్రత్తగా ఉంటూ రాక్షస మాయ నేను అన్నయ్య తీసుకుని వస్తానని వెళతాడు. ఆ సమయంలో రావణాసురుడు ప్రవేశిస్తాడు పంచవటిలో. మరి రావణుడు ఎలా ప్రవేశించాడు అంటే వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉంది.
సన్యాసి వేషంలో కాషాయాంబరాలు ధరించి, దండకమండలాలు ధరించి, మృగచర్మము ధరించి ఆయన ప్రవేశించాడు. మరి మనం చాలా మటుకు చూస్తాం నాటకాల్లో, సినిమాల్లో జంగమ వేషం వేసుకొని శివలింగాన్ని ఎత్తి మీద పెట్టుకొని శంఖం ఊదుకుంటూ ఈ అడ్డనామాలు నామాలేవో పెట్టుకొని చాలా గోలగోల చేసుకుంటూ అతను వస్తాడు, రుద్రాక్షలు వేసుకొని అవి వేసుకొని. కానీ అటువంటి వర్ణన మనకు రామాయణంలో కనిపించదు. పరిత్రాజకుడు, సన్యాసి, యతి అనే శబ్దాలు వస్తాయి. అవి ఆ వేషం ధరించి పాదుకలు వేసుకొని వేద మంత్రాలను ఉచ్చరిస్తూ వచ్చాడు. ఎందుకంటే వాడి తండ్రి పూర్వము మరి బ్రాహ్మణోత్తముడే కాబట్టి, తాతలు తండ్రులు వీడొకడు భ్రష్టుడు పుట్టాడు కాబట్టి కొంత వాసన ఎలాగో ఉంటుంది. భ్రష్ట బ్రాహ్మణులు అంటూ ఉంటారు. వాళ్ళు ఎంత భ్రష్టు పట్టిపోయినా కొన్ని సంలక్షణాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగా మరి రావణాసురుడు కూడా ఒక భ్రష్ట బ్రాహ్మణుడే. కానీ మరి ఆ వంశంలో ఉంటాడు కాబట్టి కొన్ని లక్షణాలు ఆ వేద మంత్రాలు అవి చదువుకుంటూ వచ్చాడు. సీతమ్మ చాలా ఆవేదనలో, ఆలోచనలో ఉంది. ఆమె పట్టించుకోలేదు. అప్పుడు గట్టిగా కేకలు వేశాడు. అప్పుడు గమనించి అతనికి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి పండ్లు ఫలాలు అన్ని తీసుకొస్తుంది. అప్పుడు ఆ యతి అడుగుతాడు, నువ్వెవరు, ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నావు, నీ కథ ఏమిటి అంటే మొత్తం సీతమ్మ ఉన్న విషయం చెప్తుంది. చెప్పిన తర్వాత రావణాసురుడు చెప్తాడు, నేను లంకాధిపతిని, రావణుడిని, నేను ఇటువంటి వాడిని, నా బలం ఇటువంటిది, నా వైభవం ఇటువంటిది, నా రాజ్యం ఇటువంటిది అని ఎన్నో రకాలుగా గొప్పలు చెప్పి రాముడు మరి రామలక్ష్మణులు రాజ్యభ్రష్టులైపోయారు, వాళ్ళు బ్రతికితే వాళ్ళు అయోధ్యకు చేరేదేమీ లేదు, నన్ను చేపట్టి సుఖంగా ఉండు అని చెప్తాడు. అప్పుడు సీత చాలా కోపంతో అతన్ని నానా మాటలు అంటుంది. అన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా సీతను బలవంతంగా రథం మీద లాక్కొని తీసుకొని వెళ్తాడు. రథము అని ఉంది అక్కడ, పుష్పక విమానం అనే శబ్దం లేదు. మరి ఆ రథం మీద తీసుకొని సీతమ్మను వెళ్ళిపోతాడు. సీత ఎంత ఆక్రోశించినా కూడా అతడు పట్టించుకోకుండా సీతను అపహరిస్తాడు. చాలా మంది మధ్య రావణాసుర భక్తులు ఎక్కువైపోయారు. రాముడే దుర్మార్గుడు, రావణుడే మంచివాడు, రాముడు ఆర్యుడు, రావణాసురుడు అనార్యుడు, రావణాసురుడు ద్రావిడుడు, దక్షిణ భారతానికి చెందినవాడు. ఈ విధంగా ఎంతో మంది రకరకాల చర్చలు, వాదాలు చేస్తూ ఉన్నారు. మరి రావణాసురుడు బుద్ధిమంతుడైతే రామ లక్ష్మణులు లేని సమయంలో ఒంటరిగా పరస్త్రీని అపహరించడానికి మారువేషం ధరించి ఎందుకు వచ్చాడు? వాడు చెప్పేది ఒకటే, శూర్పణఖను అవమానించాడు, రాక్షసుల్ని చంపాడు, ఏవో చెప్తూ ఉంటారు. శూర్పణఖను అవమానించడానికి హేతువు కూడా ఉంది కదా అక్కడ. అనవసరంగా అవమానించలేదు కదా. ఆమె సీతమ్మ మీద పడి నేను తినేస్తానని మీద పడుతుంది. ఆమెను అవమానించడానికి, సంహరించడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రియాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఈ విషయాన్ని పక్కన పెట్టి రావణాసుడు గొప్పవాడు, అతడు మరి రాముని కంటే గొప్పవాడు అని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఆ గొప్పతనం ఏమిటో మనకు ఈ భర్త లేనప్పుడు, మరిది లేనప్పుడు ఒంటరిగా ఉన్న స్త్రీని వచ్చి ఎత్తుకుపోవడంలోనే అతని పౌరుషం ఏంటో, ధైర్యం ఏంటో, గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతూనే ఉంది. కనుక ఇవన్నీ కూడా గట్టిగా మాట్లాడేవారు లేక, చెప్పేవారు లేక, మరి మందబలంతో చలామణి అవుతున్నటువంటి విషయాలని చెప్పుకోవచ్చు. కనుక ఆ సీతమ్మని ఎత్తుకొని రథంలో తీసుకొని పోతూ ఉంటే త్రోవలో జటాయువు అనే పక్షిరాజు అడ్డుకుంటాడు. అతను ఇంతకు ముందే సీతారాములు పంచవటికి వచ్చేటప్పుడు పరిచయం అవుతాడు. నేను దశరథుని యొక్క మిత్రుడిని అని వారితో పరిచయం చేసుకొని, మీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా నన్ను అడగవచ్చు, నేను ఈ అడవిలోనే ఉంటానని జటాయువు చెప్తాడు. కాబట్టి అతను గమనిస్తాడు, సీతమ్మను ఎత్తుకుపోవడం చూసి మార్గ మధ్యంలో అడ్డుకుంటాడు. ఆ రావణాసురుడిని నిరోధించి రకరకాలుగా అతనికి బుద్ధి చెబుతూ మాట్లాడతాడు. మాటలకు రావణుడు లొంగడు. చివరికి తన దగ్గర ఉన్న ఆయుధంతో దాడి చేస్తాడు. ఆ రావణుని చేతిలో మరణిస్తాడు కూడా. అయితే ఇక్కడ మనం ఒకటి, జటాయు అనేది పక్షి అంటే ఒక గద్ద అని మనకు బాగా ప్రచారం అయిపోయింది. ఇక
అది రామాయణం సీరియల్ తీసినా సినిమాలు తీసినా అది గద్ద పక్షే కనబడుతూ ఉంటుంది మనకు. ఆ రెక్కలన్నీ రాలిపోతాయి. ఆ 2 రెక్కలు రావణాసుడు ఖడ్గంతో నరికేస్తాడు. కుప్పగూలి రక్తం కాడుకుంటూ ఆ ముక్కుతో ఏడ్చుకుంటూ పడిపోతుంది. ఈ దృశ్యము చాలా మంది చూసి ఉంటారు. మరి నిజంగా పక్షేనా? పక్షి అయితే అది ఎలా మానవ భాష మాట్లాడుతుంది? గృధ్రరాజ అని. గృధ్రం అంటే గద్ద. మరి గద్ద అయితే గద్దకు మానవ భాష ఎలా వస్తుంది? అసలు చిలుక ఏదో మాట్లాడుతుంది కొన్ని మాటలు నేర్పిస్తేనే, కొంతవరకే. అది అర్థం తెలుసుకొని మాట్లాడదు. కేవలం నేర్పిన మాటలు ఆ సందర్భాన్ని బట్టి కాకుండా అలా మాట్లాడుతూ ఉంటుంది చిలుక ఒకటి మాత్రమే. మరి గద్ద ఎలా మాట్లాడింది కనుక ఇక్కడ మనకు పండితులు ఏం చెప్పారంటే ద్విజశ్రేష్ఠ అనే విశేషణం కూడా ఆ గద్దకు ఉంది. ద్విజశ్రేష్ఠుడు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ద్విజులని పేరు. వీరిలో శ్రేష్ఠుడు. అసలు జటాయు అంటేనే జటాధారిగా ఉండి వానప్రస్థం స్వీకరించి అడవి లోపల తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక క్షత్రియ రాజు. క్షత్రియ రాజు కాబట్టే దశరథుడితో స్నేహం ఉంది అతనికి. కనుక జటాయువు అంటే జటాధారి అయిన వానప్రస్థుడు. అతడు మరి పక్షిరాజు అని ఎందుకు చెప్పారు? ద్విజశ్రేష్ఠుడు అని ఎందుకు చెప్పారంటే క్షత్రియుడు ద్విజుని కిందికే వస్తాడు కాబట్టి ద్విజశ్రేష్ఠుడు. తర్వాత పక్షిరాజు అని ఎందుకన్నారంటే పక్షములు కలిగినది పక్షి. 2 పక్షాలు, పక్షాలంటే రెక్కలు లేదా చేతులు ఏదైనా అనవచ్చు, 2 ఉంటాయి కాబట్టి దాన్ని పక్షి అంటారు. అలాగా జ్ఞానము కర్మ అనే 2 పక్షములు రెక్కలతో ఉంటాడు కాబట్టి వానప్రస్థి సర్వస్వం కూడా త్యజించి జ్ఞాన కర్మలతో ఉపాసన చేస్తుంటాడు కాబట్టి పక్షి అని పేరు. తాండ్య బ్రాహ్మణంలో ఒక వాక్యం ఉందట. ఏ వై విద్వాంసః తే పక్షిణః ఏ అవిద్వాంసః తే అపక్షిణః అనే వాక్యం. విద్వాంసులకు పక్షులని పేరు, అవిద్వాంసులకు మూర్ఖులకు అపక్షులు అంటే పక్షములు లేని వారు అని పేరు. విద్వాంసులు ఎందుకు పక్షులు అంటే విద్వాంసులు పక్షి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరినట్టుగా విద్వాంసులు కూడా తన యొక్క ఊహాశక్తితో జ్ఞానముతో లోకమంతా విహరిస్తాడు. కూర్చున్న చోట ఉండి త్రిలోకాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు. చరిత్రకు అందని విషయాలను కూడా ఊహించి అందుకుంటాడు. కాబట్టి విద్వాంసుడు పక్షి, విద్య లేనివాడు అపక్షి అని తాండ్య బ్రాహ్మణంలో చెప్పారని ఒక వాక్యము మనకు జగదీశ్వర అనంత గారు ఇచ్చారు. వాల్మీకి శుద్ధ రామాయణం రాసిన ఆయన కనుక అది నిజమే అనిపిస్తుంది మనకు. కనుక విద్వాంసులు ఎప్పుడో గతించిపోయినవి అనుసంధానం చేసి కాలగర్భంలో కలిసిపోయినవి బయటికి తీస్తారు. మరి కాబట్టి జటాయువు ఒక విద్వాంసుడు, క్షత్రియుడు. అతడు వానప్రస్థి అని వర్ణన వల్ల తెలుస్తుంది, అంతే తప్ప పక్షి కాదు. పక్షి త్రేతాయుగంలో మాట్లాడలేదు, కలియుగంలో మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు పక్షి. మీరు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఒక గద్ద మాట్లాడలేదు, ఎదుర్కోలేదు. కాబట్టి ఇది వాస్తవం. దీన్ని మనం అర్థం చేసుకోకుండా తెలుసుకోకుండా ప్రచారంలో మాత్రం పక్షి అని బాగా ప్రబలంగా ఉంది. అసత్యాలను సత్యాలుగా నమ్మడం వల్ల మనిషి బుద్ధి మందగించిపోతుంది, ప్రగతి అనేది ఉండదు. సత్యాన్ని అసత్యాన్ని రెండింటినీ ఒకే ఘాటన కడితే ప్రగతి ఎలా ఉంటుంది? కనుక భారతదేశము గత 1000 ఏళ్లుగా మూలన పడింది, ముందుకు పోవటం లేదంటే అసత్యాలను మనం విపరీతంగా విశ్వసిస్తున్నాం. విగ్రహాలు, మూర్తులు ఇవన్నీ రక్షిస్తాయి అనే భ్రమలో ఉండి క్షత్రియులు చేయవలసిన సాహసము, శౌర్యము, ధైర్యము చూపించలేదు. ప్రేరేపించవలసినటువంటి, బోధించవలసినటువంటి బ్రాహ్మణులు కూడా బోధించలేదు. అన్ని విగ్రహాలే చూసుకుంటాయి, అంత దేవుడే చూసుకుంటాడు, మన ఊరికే గర్భోజనం పులిహోర తిని కూర్చుంటే సరిపోతుంది అని చెప్పారు. ఇంకా అసత్యాన్ని సత్యాన్ని రెండింటినీ కలపడం వల్ల మనం ఎంతో నష్టపోయాం. కనుక ఇక్కడ జటాయువు అంటే జడలు ధరించినటువంటి వానప్రస్థి, సంసారానికి దూరంగా ఉన్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. తర్వాత మరి జటాయువు చనిపోయిన తర్వాత సీతమ్మ ఎంతో విలపిస్తుంది. జటాయువు తన
మామయ్యకు స్నేహితుడు కాబట్టి అతన్ని మరి పట్టుకొని ఏడ్చినట్టుగా రామాయణంలో చూస్తాం. తర్వాత మరి సీతమ్మ తీసుకొని అతడు రథంలో వెళ్ళిపోతాడు. ఇక పర్ణశాలకు వచ్చిన రామలక్ష్మణులు సీతను కానక మరి అంతటా వెతుకుతారు. ఇది రాక్షస మాయ, రాక్షసులు అపహరించారని తెలుసుకుంటారు. ఇక సీతాన్వేషణ కోసం వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వెళుతూ ఉంటే త్రోవలో జటాయువు ప్రాణాలు కోల్పోయి, అంటే ఇంకా అవసాన దశలో కనిపిస్తాడు. అప్పుడు ఆ జటాయువు చనిపోతూ చెప్తాడు, ఇలా రాక్షసుడైన రావణుడు నీ భార్యను అపహరించాడు, ఇలా తీసుకువెడుతున్నాడు, నేను ఎదుర్కొని ఇలాగా చనిపోతున్నాను, వీరమరణం పొందుతున్నానని చెప్తాడు. ఎంతో బాధపడి రామ లక్ష్మణులు ఆ జటాయువుకు అంత్యేష్టి సంస్కారం చేస్తారు. పక్షులకు ఎవరు చేయరు. ఈ మధ్య అదొక ట్రెండ్ అయిపోయింది. కుక్క పెంచుకున్న కుక్క చచ్చిపోయిందని దానికి అంత్యేష్టి చేయడము, లేదా ఆవు చచ్చిపోయిందని దానికి అంత్యేష్టి ఊరేగింపుగా తీసుకెళ్లడము, లేదా కుక్క బర్త్డే, లేకపోతే ఇంకేదో జంతువు బర్త్డే అని ఇలా చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా వేద విరుద్ధము, ధర్మ విరుద్ధము. మానవేతర ప్రాణులు వేటికి కూడా అగ్నిలో దహనం చేసే విధానము మనం చెప్పలేదు. కేవలము భూమిలో పాతి పెడితేనే వాటి ద్వారా ఈ భూమి సస్యశ్యామలం అవుతుంది, వాటి జన్మ కూడా సార్థకం అవుతుంది. కేవలం మనుష్యులకు మాత్రమే అగ్ని సంస్కారం విహితము. అన్ని జీవుల్లో మరి దేవత అయినటువంటి గోమాత కూడా చనిపోతే దాన్ని దహనం చేయడానికి వీల్లేదు. కుక్కని ఎలా దహనం చేస్తాం? అసలు కుక్కను తీసుకెళ్లి ఊరేగింపు చేయడము, చచ్చిపోతే దానికి స్మారకం కట్టడము, ఇవన్నీ కూడా నీచమైన పనులు, మానవ జన్మను వ్యర్థం చేసుకునే పనులని చెప్పుకోవచ్చు. కనుక ఆ విధంగా మరి ఆయన పక్షిరాజు వానప్రస్థి కాబట్టి శాస్త్రోక్తంగా వాళ్ళు అంత్యేష్టి సంస్కారం చేశారు, తన తండ్రి యొక్క మిత్రుడు కాబట్టి. తర్వాత మళ్ళీ వాళ్ళు అన్వేషిస్తూ ముందుకు వెళితే కబంధుడు అని ఒక రాక్షసుడు ఎదురవుతాడు. ఆ కబంధుడు సీత రామ లక్ష్మణులను బంధించాలని, చంపాలని ప్రయత్నిస్తాడు. అతని నుంచి తప్పించుకుంటారు, అతన్ని సంహరిస్తారు. అతడు చనిపోతూ సీత దొరికే ఆనవాలు చెప్తాడు. కొద్ది దూరంలో ఋష్యమూక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం పైన సుగ్రీవుడు, హనుమంతుడు, వానర ప్రముఖులు ఉంటారు. మీరు అక్కడికి వెళితే సీత జాడ తెలియవచ్చు అని చెప్తాడు. అయితే ఈ కబంధుడు అనే రాక్షసుడు గత జన్మలో ఒక గంధర్వుడు, ఒక మహర్షి శాపం వల్ల రాక్షసుడిగా మారిపోయాడని మనం చూస్తాం. ఈ శాపాలు, వరాలు, వాగ్వేషాలు ఇవన్నీ కూడా మనకు బాగా పురాణాల్లో విపరీతంగా కనిపిస్తాయి. మహర్షులకు పని పాట లేదు, ఊరికే శాపాలు ఇవ్వడం. దేవతలకు పని పాట లేదు, ఊరికే వరాలు ఇవ్వడం. యోగ్యత చూసేది లేదు, అర్హత చూసేది లేదు, వరాలు ఇస్తూ పోవడం. రావణాసురుడికి కూడా బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు. ఏ ప్రాణి వల్ల మరణం లేదు, కేవలం మనిషితో మరణం ఉందని చెప్పలేదు. మనుషులంటే మామూలు వ్యక్తులు, వాళ్ళని నేను ఎదుర్కొంటాను తప్ప. కాబట్టి మనుషులను పక్కన పెట్టి మిగతా ఏ ప్రాణి వల్ల నాకు మరణం ఉండకూడదని ఆ రావణాసురుడు వరం కోరుకున్నారట. ఇంకా తలతోకలేని వరాలు, పూర్వజన్మలు, పునర్జన్మలు, శాపాలు, గజిబిజి గందరగోళంగా ఉంటుంది మనకు. ద్రౌపది విషయంలో కూడా అలాగే. ద్రౌపది 5 ఎందుకు చేసుకుంది అంటే గత జన్మలో ఆమె తపస్సు చేసింది, ఆమెకు వివాహం కాలేదు, సరైన వరుడు దొరకకపోవడంతో తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమైతే వరం దేహి వరం దేహి వరం దేహి అని 5 సార్లు అడిగినట్టు. వరుడు నీవు, నాకు భర్తనివ్వు భర్తనివ్వు అని 5 సార్లు అడిగేసరికి శివుడు తథాస్తు అన్నాడట. అదే 5 భర్తలట. ఇలాగా తలా తోకా లేని కథలు కల్పించి ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ, ఇంటర్నెట్ ఇన్ని పెరిగినప్పటికీ కూడా ఆ తలా తోకా లేని కథలు నమ్మడము, చెప్పడము మరి భారతదేశంలో మాత్రమే సాధ్యమే. అలా మరి రామ లక్ష్మణులు ఆ విరాధుని, ఆ కబంధుని నుండి సీత సమాచారం తెలుసుకుంటారు. త్రోవలో వెళుతూ ఉంటే శబరి ఆశ్రమం కలుస్తుంది. శబరి ఆశ్రమానికి వెళ్తే శబరి ఆమె యొక్క యోగిని, తాపసి, తపోధన, సిద్ధ, శ్రమణి ఇటువంటి విశేషణాలన్నీ కూడా మరి రామాయణంలో చెప్పారు. ఆమె
రామలక్ష్మణులను చూసి ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తుంది. వాళ్ళు కూడా ఆమె యోగక్షేమాలు కనుక్కుంటారు. ఆమె మతంగ మహర్షి శిష్యురాలు. మతంగ మహర్షి ఇప్పుడు లేడు. ఆయన సమాధిలో అంటే సశరీరంగానో మరి ఏదో మోక్షానికి వెళ్ళిపోయాడు. ఆయన శిష్యులు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఆమె ఒక్కటి మాత్రమే మిగిలింది అక్కడ ఆశ్రమంలో. ఆమె కూడా తపస్సు చేసుకుంటూ ఉంది. చాలా పెద్ద వయసు, వృద్ధ అని రాశారు అక్కడ. అలా తపోధన, సిద్ధ, వృద్ధ, తాపసి, శ్రమణి అని ఇటువంటి విశేషణాలన్నీ కనిపిస్తాయి. దాన్ని బట్టి ఆమె గొప్ప యోగాభ్యాసిని అని మనం తెలుసుకోవచ్చు. ఆమె వీరిని ఆదరిస్తుంది. ఆదరించిన తర్వాత ఒక శ్లోకంలో ఒక వాక్యం ఉంది. కేవలం మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభ తవార్థే పురుష వ్యాఖ్య పంపాస్థీర సంభవం అనేది ఆ శ్లోకం. నేను నీకోసమని వివిధ రకాలైన వనములో పుట్టినటువంటి ఫలమూలాదులు ఏమైనా కావచ్చు, వాటినన్నీ సేకరించి పెట్టాను మీకోసము. పంపాయాస్తీర సంభవం, పంపా నదీ తీరంలో ఇవన్నీ కూడా పండినవి, ఇవన్నీ కూడా మీకోసం సేకరించి ఇచ్చాను అనే శ్లోకం ఒకటి అనిపిస్తుంది. దాని తర్వాత రాముడికి శబరి ఎంగిలి చేసి ఇచ్చిందని కానీ, వాడు తిన్నారని కానీ, లేదా మామూలుగా తిన్నారో లేదో ఆ విషయం ఎక్కడ మరి కింద రాయలేదు. ఒక్క శ్లోకం మాత్రం కనిపిస్తుంది. నీకోసం నేను వనం నుండి సేకరించి పెట్టాను. మరి వాళ్ళు తిన్నారా తినలేదా ఏమీ లేదు కింద. కానీ లోకంలో మాత్రము ఈ రకరకాల పిల్ల రామాయణాల్లో ఉండవచ్చు. ఎంగిలి పళ్ళు శబరి కొరికి దూరగా కొరికిస్తూ ఉంటే రాముడు తింటూ పోయాడు అని ఇలా చెప్పారు. కానీ తులసి రామాయణంలో కూడా విషయం లేదట ఎంగిలి పళ్ళు తిన్నట్టుగా. ఎందుకు లేదంటే ఎంగిలి తినడం అనేది వైదిక సంప్రదాయంలో అతి పెద్ద దోషము, పాపము. తను తినడం కానీ ఇతరులకు ఇవ్వడం కానీ. విదేశాల్లో విదేశీ మతాల్లో అది చాలా గొప్ప పని. ఇప్పుడు చూడండి, ఇస్లాంలో ఒకటే పళ్ళెల్లో అందరూ కలిసి తింటారు. వాళ్ళకేం దోషం లేదు. కుడి చేత్తో తిన్నా దోషం లేదు, ఎడమ చేత్తో తిన్నా దోషం లేదు, రెండు చేతులతో తిన్నా పర్లేదు. కానీ మనకు అలా కాదు. కుడి చేత్తో తినాలి, ఒకరి ఎంగిలి మరొకరు తినకూడదు, తల్లి ఎంగిలి కొడుకు తినకూడదు, భర్త ఎంగిలి భార్య తినకూడదు. ఇలా మనం చాలా నియమాలు చెప్పారు. మరి అటువంటి నియమాల్లో పెరిగినటువంటి రాముడికి శబరి ఎలా ఇస్తుంది? సరే, శబరి ఒక ఆటవిక స్త్రీ అనుకుందాం, కానీ ఇక్కడ ఆటవిక స్త్రీ కాదామె యోగిని, తపోధన, తాపసి అని అనేక విశేషణాలు ఉన్నాయి. అటువంటి ఆవిడ మరి ఔచిత్యం లేకుండా ఇలాంటి పని ఎలా చేస్తుంది? కనుక ఈ కథలు బాగా ప్రచారం అయిపోయాయి. దాని మీద ఎన్నో పాటలు కూడా రాశారు. కానీ ఇదంతా కూడా వైదిక సంప్రదాయంలో తప్పు. కనుక పూర్వం మనకు ఏదో సంప్రదాయం ఉండేదంటారు. భర్త విస్తరాకులో తిన్న తర్వాత ఆయన లేచిపోయిన తర్వాత అదే విస్తరాకులో భార్య తినాలట. అంటే ఇటువంటివన్నీ కూడా చాలా తప్పుడు వ్యవహారాలు. ఎందుకంటే స్త్రీల ప్రకృతి వేరు, పురుష ప్రకృతి వేరు. మానవ జాతిలోనే పుట్టినప్పటికీ కూడా ఇద్దరి యొక్క శరీర గుణకర్మ స్వభావాలు, మానసిక ఆలోచన ధోరణి కూడా వేరే. కాబట్టి ఒకరి ఎంగిలి ఒకరు తినడం అనేది, ఇవ్వడం అనేది అత్యంత ఘోరమైనటువంటి పాపం. అది విదేశీ మతాల్లో మాత్రం చెల్లుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంత పవిత్రత లేదు, ఇటువంటి వాతావరణం కూడా లేదు, తిండికి గతి లేని దేశాలు కాబట్టి వాళ్ళు ఎలాగైనా తిని ఉంటారు, అది లేదు. కాబట్టి మన దేశంలో అటువంటి సంప్రదాయం లేదు. అందులో కూడా మర్యాద పురుషోత్తముడు ఆర్యుడు రాముడు ఎలా తింటాడు? కాబట్టి ఇవన్నీ కథల వల్ల రాముని యొక్క నడవడిని మనం అవమానించినట్టే తప్ప రాముని గొప్పతనం ఏమీ లేదు ఇందులో. తిన్నాడు అంటే రాముని అవమానించినట్టే. అది ఆదర్శం కాదు కదా. ఆదర్శ పురుషులు అంటే ప్రజలందరూ అనుసరించేటటువంటి మార్గాన్ని చూపిస్తారు, నడవడిని చూపిస్తారు, వారిని ఆదర్శ పురుషులు అంటారు. మరి దీని ద్వారా ప్రజలు ఏం నేర్చుకోవాలి? కాబట్టి ఇవన్నీ కూడా రామాయణంలో, వాల్మీకి రామాయణంలో రాయలేదు. కానీ సినిమాల వల్ల హరికథలు, బుర్రకథలు, తొలబొమ్మలాటలు వీటి వల్ల బాగా ప్రచారం అయిపోయింది. కనుక అది మనం తప్పకుండా వదిలేసుకోవాలి. అటువంటి విషయాలు నమ్మకూడదు, ఆచరించకూడదు. మళ్ళీ శబరి ఆ రకంగా ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, మాట్లాడుకున్న తర్వాత, రామ దర్శనం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. తర్వాత నేను ఇక చాలా వృద్ధురాలను అయిపోయాను, నా
యోగాగ్నిలో నేను భస్మమైపోతాను, మీరు అనుమతి ఇవ్వండి అని వేడుకొని ఆమె అగ్నిలో భస్మమైపోయింది అన్నట్టుగా రామాయణంలో ఉంది. మరి భస్మమైపోయి ఆమె దివ్యమైన శరీరంతో దివ్యమైన ఆభరణాలు ధరించి ఆకాశ మార్గంలో పోయినట్టుగా సీత రామలక్ష్మణులు చూశారు అని కూడా ఉంది. అంటే ఇందులో అంతరార్థం ఏమిటంటే ఆమె దివ్యమైన గతులకు వెళ్ళింది అని మనం తెలుసుకోవాలి. అంటే తప్ప ఆమె శరీరం భస్మమైపోతే అందులో దివ్య శరీరం వచ్చింది అని కూడా అసంభవము. కనుక మరొకటి, మొట్టమొదలు శబరి వద్దకు రామలక్ష్మణులు రాగానే ఆమె రామలక్ష్మణుల పాదాలకు నమస్కరించింది అని రామాయణంలో. అది ఎలా జరుగుతుంది? ఔచిత్యం అనేది ఇక్కడ కనిపించడం లేదు మనకు. రామలక్ష్మణులు వయసులో చిన్నవారు, క్షత్రియులు. మరి శబరి ఒక తాపసి, సర్వసంగ పరిత్యాగిని, సన్యాసిని. మరి పెద్ద వయసు ఆవిడ. అటువంటి ఆవిడ వాళ్ళకి ఎందుకు మొక్కుతుంది? కనుక ఇవన్నీ కూడా తప్పుడు వ్యవహారాలు, మర్యాద లేని తన కిందికి వస్తాయి. ఇంకా రామలక్ష్మణులే ఆమె కాళ్ళు మొక్కి ఉంటారు. కాకపోతే రాముడు విష్ణువు యొక్క అవతారం అనే మహిమను చూపించడం కోసం తర్వాత ఏమైనా చేర్చి ఉంటారు. రామలక్ష్మణులు ఆ కాళ్ళే ఆవిడ మొక్కినట్టుగా. ఇంకా అది తప్పు. ఎందుకంటే పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా సరే, అది కూడా ఒక యోగిని స్థాయికి వెళ్ళిన ఆవిడ కాళ్ళు, ఆమె వాళ్ళ కాళ్ళు మొక్కడం అనేది అసంగతము, అమర్యాద. అది రామునికి శోభించదు కూడా. అంటే ఇటువంటివి ఎన్నో కల్పనలు, ప్రక్షిప్తాలు రామాయణంలో మనకు కనిపిస్తాయి. తర్వాత వాళ్ళు వెతుకుంటూ ఋష్యముఖ పర్వతానికి చేరుకుంటారు. అక్కడ మరి సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైనటువంటి వానరులంతా అక్కడ ఉంటారు. ఇక్కడ సీతను రావణాసురుడు అపహరించి లంకకు చేర్చి అశోకవనంలో చేర్చుతాడు. రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచుతాడు. ఆమెకి ఎన్నో రకాలుగా దుర్బోధ చేస్తాడు. ప్రభులో చెప్తాడు, తర్వాత కూడా చెప్తాడు. ప్రతిరోజు రావడము సీతకు బ్రెయిన్ వాష్ అంటాం మన తెలుగులో. అంటే నా వైభవం చూడు, నా గొప్పతనం చూడు, నా శౌర్యం చూడు, ఈ లంకా నగరంలో ఎంత గొప్ప సంపదలు ఉన్నాయో చూడు, నా మద్దు బలగాన్ని, సైన్యాన్ని చూడు, నువ్వు తప్పించుకొని పోలేవు, నీకు ఎవరు దిక్కులేరు, ఎట్టి పరిస్థితుల్లో నాకు లొంగి ఉండవలసిందే. ఈ విధంగా రకరకాలుగా ప్రతిరోజు బుద్ధి శుద్ధి చేయడం. అంటే క్రమక్రమంగా మనము వింటూ 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 ఆ రకంగా మారిపోతాం. వేరే దిక్కు లేనప్పుడు ఏం చేస్తారు? కనుక ఆ రకంగా ఆమెను మానసికంగా హింసించి తన దారికి స్వయంగా సీత తనకు తానే వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శారీరకంగా ఏ హాని చేయకుండా మరి సంరక్షణలో ఉంచేసి అన్ని ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించి మానసికంగా పరివర్తన చెంది సీత తనకు లొంగిపోతే అది తనకు మంచి పేరు తెస్తుంది. ఇంకొకటి ఏమిటంటే, సీత ఒక మహారాజు యొక్క కోడలు, ఒక మహారాజు భార్య. రావణుడు కూడా ఒక సామాన్య వ్యక్తి కాదు, రాక్షసులకు రాజు. కాబట్టి అలాగే పూర్వీకులంతా కూడా బ్రాహ్మణులు కాబట్టి కొంత సంస్కారం ఉంది అనుకోవచ్చు మనం. లేకపోతే వాడికి ఏమో శాపాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. శాపాల పరంపరలోకి వెళ్ళిపోయామంటే మనకి ఎక్కడ అంతు తేలదు. కాబట్టి ప్రతి దుర్మార్గుడికి ఒక బలహీనత కూడా ఉంటుంది. అలాంటి బలహీనత రావణునికి ఉండవచ్చు. ఆ విధంగా మరి రాక్షస స్త్రీలను ఏర్పాటు చేసి ప్రతిరోజు తన వైభవం చెప్పడము, మరి నీకు దిక్కు లేదు, ఈ సముద్రం దాటుకొని రాముడు వచ్చే అవకాశం లేదు అని బెదిరించడము, భయపెట్టడము, నయాన ప్రియాన భయాన నిరంతరంగా చేస్తూ ఉన్నాడు. వీళ్ళు రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతం చేరిన తర్వాత వాళ్ళిద్దరూ ధనుర్బాణాలు ధరించి రావడంతో దూరం నుండి చూసి సుగ్రీవుడు, వీళ్ళెవరో వస్తున్నారు, మా అన్నయ్య వాలి మళ్ళీ మా మీద ఎవరైనా గూఢచారులను లేకుంటే మరి వీరులను చంపడానికి పంపిస్తున్నాడా అని భయం చెంది హనుమంతుడిని పంపిస్తాడు, వాళ్ళు ఎవరో కనుక్కొని రాము అని. అప్పుడు హనుమంతుడు వారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వారితో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు రాముడు లక్ష్మణుడితో కొన్ని మాటలు చెప్తాడు. ఈ హనుమంతుడు, ఈ వ్యక్తి హనుమంతుడు అని వాళ్ళకి తెలియదు, ఈ వ్యక్తి ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు,
ఇతని మాటలో ఎటువంటి వ్యాకరణ దోషం లేదు. అత్యంత స్పష్టంగా మధురంగా మాట్లాడుతున్నాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము ఈ వేదాలు చదవకుండా ఎవరు కూడా ఎటువంటి సభ్యమైన భాషను మాట్లాడలేరు. ఇతని భాష అత్యంత మనోహరంగా ఉంది అని చాలా మెచ్చుకుంటాడు. మరి ఇప్పుడు హనుమంతుడు అంటే ప్రజల్లో ప్రచారం ఉన్నటువంటిది ఏమిటి అంటే కపి, వానరుడు. వానరుడు అంటే వన నరుడు అని చెప్పారు మనం, వనములో ఉండే నరుడు. కపి అంటే కంపతే ఇది కపి, కప్పించేవాడు, కదులుతూ ఉండేవాడు, అంటే స్థిరంగా ఒక చోట ఉండకుండా కదులుతూ ఉండేవాడు. మరి అటువంటి వ్యక్తికి వాళ్ళు కూడా మనుషులే, మానవులు అంటే ఆకారమే, కాకపోతే అడవుల్లో ఉంటారు కాబట్టి కొద్దిగా భేదం ఉంటుంది. ఇప్పటికీ చూడండి ఆటవికుల యొక్క కట్టు, బొట్టు, జుట్టు అని వేరుగా ఉంటాయి. అలా మరి హనుమంతుడు కూడా ఒక నరుడు, కాకపోతే వనంలో ఉన్నాడు కాబట్టి వానరుడు. అటువంటి ఆ వానరుడు అంటే కోతి అనేటటువంటి ఒక ప్రచారం విపరీతంగా జరిగిపోయింది. మనం సినిమాలో కూడా చూస్తాం, కోతి గంతులు, కుట్టి గంతులు అని ఏమేమో చేయిస్తూ ఉంటారు. కోతి చేష్టలు కూడా చేసినట్టుగా చూపించారు. ఇంకా హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి, వేదాంత తత్వజ్ఞుడు. అతని తల్లి కూడా ఒక తాపసి యోగిని, అంజనాదేవి. ఆమె ఎంతో తపస్సు చేసి హనుమంతుడిని కనేది. వాయుపుత్రుడు అంటారు హనుమంతుడిని. వాయుపుత్రుడు ఎందుకు అంటే అంజనాదేవి ప్రాణాయామం చేసి వాయువును నిగ్రహించి ఆ వాయుశక్తి ద్వారా సంతానాన్ని కన్నది కాబట్టి హనుమంతుడిలో విశేషమైన బలాన్ని మనం చూస్తాం. అంతే తప్ప గాలికి పుట్టినవాడు కాదు. హనుమంతుడి తండ్రి పేరు కేసరి, ఇంకా తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది. మరి వాయుపుత్రుడని ఎందుకంటారంటే ఆమె వాయు శక్తి అంటే ప్రాణాయామంతో వాయుశక్తిని పెంపొందించుకొని, ప్రాణశక్తిని పెంపొందించుకొని ఉత్తమ సంతానాన్ని కనేది. అత్యంత బలవంతుడు, శక్తిమంతుడు కాబట్టి వాయుపుత్రుడు. వాయువులాగా అత్యంత వేగంగా పరుగెత్తేవాడు అని కూడా తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ పక్కన పెట్టి హనుమంతుడు అంటే కోతి అని ఆ కోతి చేష్టలు చేయించారు. పిల్ల కోతి, పెద్ద కోతి అని రకరకాలుగా ఎంత అవమానించాలో అంత అవమానించాలి. అది కేవలము హిందువులకు మాత్రమే సాధ్యం. తాము ఆరాధించే దేవతలను ఈ రకంగా చేయడం. మీ అమ్మ కోతి, మీ నాన్న కోతి అంటే ఎవరు ఊరుకోరు. ఏమాట్లాడుతున్నావయ్యా, అమ్మని కోతి అంటావా, మా నాన్న కోతి అంటావా అని అందరూ కూడా గొడవకు వస్తారు. మరి హనుమంతుడు వేద విద్వాంసుడు, మహావీరుడు, ఆయన పట్టుకుని కోతి అంటే అది పొగిడినట్ట, తిట్టినట్ట, మెచ్చుకున్నట్ట అది కూడా తెలియడం లేదు. ఇంకా ఒక భ్రమలో, ఒక మాయలో, ఒక అవిద్యలో ఈనాడు హిందువులు ఉన్నారు. కనుక రామాయణ సాక్ష్యం కూడా మనకి ఎక్కడా కనిపించడం లేదు. స్పష్టంగా రాముడు చెప్తున్నాడే, 4 వేదాలు చదవకుండా ఇటువంటి స్పష్టమైన సంస్కృతమైన ఉత్తమ భాషను మాట్లాడలేరు. ఇక్కడ వ్యాకరణం కూడా పూర్తిగా చదివే ఉంటాడు అని చెప్తున్నాడు రాముడు. అటువంటి హనుమంతుడిని కోతి అనేసి. ఆంజనేయుడు అంటే అంజని యొక్క పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు. హనుమంతుడు అంటే హనువులు అంటే దవడలు. ఈ దవడలు బలంగా కలిగిన వాడు కాబట్టి హనుమాన్ అని పేరు. కనుక మరి అటువంటి ఆ హనుమంతుడు ద్వారా తోక గురించి కూడా ఏం చెప్పారంటే మనం చూస్తుంటాం, ఆటవికులు వాళ్ళ వస్త్రధారణ కూడా చాలా విచిత్రంగా ఉంటూ ఉంటాయి. వాళ్ళు వస్త్రాలు ధరించినప్పుడు పురుషులకు ఆ ధోవతి కావచ్చు, ఏదైనా ప్రతి వస్త్రము అది ఒకటి తోకలాగా ఆ గుడ్డముక్క వేలాడుతూ ఉంటుందని, అంతేగాని అది నిజమైన తోక కాదు. సరే, హనుమంతుడికి తోక ఉంది లేదా సుగ్రీవుడికి తోక ఉంది అనుకుంటే మరి వారి స్త్రీలు ఉన్నారు. అంటే సుగ్రీవుని భార్య రుమ, మరి వారి భార్య తార, వాళ్ళకు తోకలు ఉన్నట్టు, వాళ్ళ కోతి మొహాలు ఉన్నట్టు మనకి ఏ సినిమాలో కూడా ఎక్కడ చూపించలేదు. వాళ్ళు మానవ స్త్రీలు లాగానే ఉంటారు. కేవలము మూతులు ఆ విధంగా ఉండడము, తోకలు ఉండడము పురుషులకు మాత్రమే చూపించారు. మరి స్త్రీలకు కూడా ఉండాలి కదా. మరి తార ఎంతో గొప్ప రాజనీతిజ్ఞురాలు, రాముడికి ఎంతో రాజనీతిని ఉపదేశిస్తుంది. ఆ కిష్కింధకాండలో చూస్తాం మనం. భర్త వాలికి కూడా ఎన్నో రకాల రాజనీతులను ఉపదేశిస్తుంది తార. మరి ఆమె వానర స్త్రీ అంటే వానర అనేది ఒక జాతికి పేరు. ఇప్పటికి కూడా అలాంటి పేర్లు ఎంతో మందికి ఉన్నాయి. నాగాలాండ్ అంటాం మనం, అక్కడ నాగజాతి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు పాముల నాగజాతి అంటే
అది ఒక జాతికి పేరది అంతే తప్ప వానరులు అంటే కోతులు, వాళ్ళ కోతి మూతులు ఉంటాయి, కోతి చేష్టలు చేస్తారు అనేది అన్ని కూడా వ్యర్థమైన కల్పనలు. ఆ కల్పనల వల్ల హనుమంతుడికి వచ్చే లాభము లేదు, మనకు కూడా వచ్చే లాభము లేదు. హనుమంతుడు కోతి కావడం వల్ల ఈ దేశానికి ఒరిగేదేముంది, ధర్మానికి ఒరిగేదేముంది? హనుమంతుడిగా ఒక మనుష్యుడిగా మహనీయుడిగా వీరుడిగా ఉంటే అది లాభం తప్ప లేనివి కల్పించుకోవడం అనేది అవిద్య యొక్క లక్షణం. కాబట్టి ఆ రకంగా హనుమంతుడు రామలక్ష్మణుల గురించి తెలుసుకొని వారి వివరాలన్నీ తెలుసుకొని పోయి సుగ్రీవుడికి విన్నవిస్తాడు. సుగ్రీవుడు అప్పుడు నిజం తెలుసుకొని వీరిని కలుసుకుంటాడు. తర్వాత పరస్పరము ఒకరి విషయం మరొకరు తెలుసుకుంటారు. ఎందుకంటే సుగ్రీవుడు కూడా భార్య వియోగ బాధితుడు. సుగ్రీవుడి భార్య రుమను అన్న వాలి చేపట్టి ఉంటాడు. అతన్ని రాజ్య బహిష్కారం చేశాడు. తన ఆత్మీయులైనటువంటి హనుమంతుడు ఇంకా కొంతమందిని తీసుకొని అతడు బయట ఋష్యముఖ పర్వతం దగ్గర తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రాముడు కూడా భార్య వియోగ బాధితుడు కాబట్టి ఇద్దరికి కూడా ఒకే సమస్య ఉంది కాబట్టి ఇద్దరు కూడా పరస్పరం సహకరించుకొని దాన్ని పూర్తి చేసుకోవాలి అని నిర్ణయించుకుంటారు. మొట్టమొదలు సుగ్రీవుడికి కిష్కింధ పట్టాభిషేకం జరగాలి. రాజ్యాభిషేకం జరిగిన తర్వాత సుగ్రీవుడు రామునికి సీతాన్వేషణలో సహాయం చెయ్యాలి అనే ఒప్పందం జరుగుతుంది అగ్ని సాక్షిగా. తర్వాత మరి రాముడు వాలి అత్యంత బలవంతుడు, శక్తిమంతుడు. అటువంటి వాలిని రాముడు ఎదుర్కోగలడా అని సంశయం కలుగుతుంది సుగ్రీవుడికి. కలిగి అడిగితే మరి ఎందుకంటే రాముని పరాక్రమం వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళకు నిరూపణ చేయవలసి ఉంటుంది కనుక రాముడు 7 తాడి చెట్లను ఒకేసారి బాణంతో కొట్టేసినట్టుగా మన రామాయణంలో చూస్తాం. వాటిని పూర్తి చేశాడు రాముడు. అప్పుడు మరి సుగ్రీవుడికి నమ్మకం కలిగింది. తర్వాత మరి అన్నయ్య దగ్గరికి వెళ్ళి యుద్ధానికి ఆహ్వానించు, మీరిద్దరూ యుద్ధం చేసే సమయంలో నేను చెట్టు చాటు నుంచి వారిని చంపేస్తాను అని చెప్తాడు రాముడు. ఎందుకంటే వారి చాలా శక్తిమంతుడు. ఈ సందర్భంలో కూడా చాలా మంది రాముడిని విమర్శిస్తూ ఉంటారు. రాముడు అధార్మికంగా చెట్టు చాటు నుండి వారిని చంపేశాడు అని అంటారు. కానీ మనకు ధర్మ గ్రంథాల్లో ఏముందంటే దుర్మార్గుడు దుష్టుడు అయిన వ్యక్తిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాయతో కానీ లేదా సత్యముతో కానీ ఎలాగైనా చంపవచ్చు. ఇదే విధానం అని ఏమీ లేదు అని చెప్పారు. వజ్రం వజ్రేణ భిన్నయే అని చెప్పారు. కనుక రాముడు కూడా అదే నీతిని అవలంబించాడు. ఎందుకంటే తమ్ముని భార్యను అపహరించాడు, తమ్ముడిని రాజ్య బహిష్కారం చేశాడు, మరి ఒక్కడే చెలరేగిపోతున్నాడు. కాబట్టి మరి రాముడు సరైన నిర్ణయమే తీసుకున్నాడు అని ధర్మవేత్తలు తీర్చి చెప్పారు. ఎందుకంటే దుర్మార్గునితోటి సన్మార్గముతో మనం వ్యవహరించలేం. అలా చేయడం వల్ల మనం నష్టపోతాం. చరిత్ర మనకు చెప్తోంది. గోరీ మహమ్మద్ పైకి పృథ్వీరాజ్ పైకి దండయాత్రకు వచ్చాడు. ఎన్నోసార్లు దండయాత్రకు వచ్చాడు, దోచుకున్నాడు, మరి పట్టుబడ్డాడు. పృథ్వీరాజు క్షమించి వదిలిపెట్టాడు. ఎన్నోసార్లు వదిలిపెట్టాడు. కొంతమంది 16 సార్లు అంటారు, కొందరు 12 సార్లు అంటారు. మరి ఎన్నిసార్లు వదిలిపెడితే చివరికి మరి ఒకసారి మరి బంధువుల యొక్క ద్రోహం వల్ల పృథ్వీరాజు ఓడిపోయాడు. చివరిసారి ఓడిపోతే ఘోరి క్షమించలేదే, అతని కళ్ళు పీకేసి చంపేశాడు. కాబట్టి దుర్మార్గుల్ని దుర్మార్గంగానే ఎదుర్కోవాలి తప్ప సత్య మార్గంలో సన్మార్గంలో ఎదుర్కోవాలి అని నియమం ఏమీ లేదు. వీలైతే అలా చేయవచ్చు, వీలు కాకపోతే ఇలాగైనా చేయవచ్చు, ఎలాగైనా చేయవచ్చు. కానీ దుర్మార్గుల్ని మాత్రం పట్టు పెట్టాలి. అదే నీతి ప్రకారంగా శ్రీరాముడు కూడా వారిని సంహరించాలని నిర్ణయించుకుంటాడు. కానీ వారిద్దరూ యుద్ధం చేసేటప్పుడు ద్వంద్వ యుద్ధం అంటారు. అప్పుడు ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. ఆకార వికారాలు, అముఖ కవళికలు, వాళ్ళ చేష్టలు ఒకే రకంగా ఉండేసరికి ఎవరిని చంపాలో నిర్ణయించుకోలేక మొదటిసారి చంపలేకపోతాడు. దాంతో చావు దెబ్బలు తిని సుగ్రీవుడు మళ్ళీ వెనక్కి వచ్చి లబోదిబోమని మొత్తుకుంటాడు. నువ్వు చంపేస్తానని చెప్పావు, అనవసరంగా వెళ్ళి నేను తన్ను తినొచ్చాను, వాళ్ళంతా నొప్పులైపోయాయి,
ఇదేనా నీ ప్రతిజ్ఞ, ఇదేనా నీ సామర్థ్యము అంటే ఇద్దరు రూపురేఖలు ఒకే రకంగా ఉన్నాయని పోల్చుకోలేకపోయాను అంటాడు. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. విష్ణువు యొక్క అవతారము రాముడు, విశేషమైన శక్తులు ఉన్నాయి అని వీళ్ళు భజన చేస్తుంటారే, మరి ఆ సుగ్రీవుడు వాళ్ళని కనీసం పోల్చుకోలేకపోయాడు. ఇంకా విశేష శక్తులు ఏమున్నట్టు? మానవీయమైన బలహీనతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కనుక, అలాగే మన కాంచన మృగాన్ని కూడా అది కాంచన మృగం కాదు మాయా మృగం అని లక్ష్మణుడు చెప్తాడు, రాముడు కూడా చెప్తాడు. కానీ భార్య యొక్క ఒత్తిడికి తట్టుకోలేక వెళ్తాడు కనుక ఇవన్నీ మరి మనిషికి ఉండే ఎంత గొప్ప వారికైనా కొన్ని బలహీనతలు ఉంటాయి. అంతా మాత్రాన వాళ్ళు గొప్పవారు కాకుండా పోరు. కానీ వాళ్ళు విష్ణువు యొక్క అవతారం. విష్ణువు అంటే పరమాత్మ, పరమాత్మ యొక్క అవతారం. అవతారం అయితేనే సాధ్యము, అవతార పురుషులకే సాధ్యము, ఇతరులకు అసాధ్యము అనడం తప్పదు. సామాన్య మానవులు, శివాజీ సామాన్యుడు కాదా, కళాప్రతాప్ సామాన్యుడు కాదా, సీతారామరాజు సామాన్యుడు కాదా, భగత్ సింగ్ అత్యంత సామాన్యులు. వాళ్ళు విశేషంగా ఎక్కడే వారికి ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు. శివాజీ 16 ఏళ్ల వయసులో కోటలు జయించాడు. ఆయన వెనక ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, గాడ్ ఫాదర్స్ లేరు, ఎవరు లేరు. మరి ఇదంతా మరి ఎలా జరిగింది? కనుక మహాపురుషులు వాళ్ళు అంతవరకు ఒప్పుకోవచ్చు, మహాత్ములు, వీరులు, శూరులు ఒప్పుకోవచ్చు. కానీ వాళ్ళు మానవాతీతులు, మానవులకు సాధ్యమైన పనులు చేశారనడం తప్పు. మానవులు చేయగలిగే పనులే చేశారు, కాకపోతే సామాన్య మానవుడు చేయలేడు. ఆహార నిద్ర భయ మైథునాలకు లోబడి ఏదో తిందాం, ఈ పూటకు దొరికింది చాలు అనుకునే వాళ్ళు వీళ్ళు చేసిన పనులు చేయలేదు. కానీ అంతకు మించి ఆలోచించే వ్యక్తులకు సాధ్యమే. అంత కాకపోయినా అందులో సలమైన చేయగలుగుతారు. ఈనాడు కూడా ఎంతో మంది చేస్తున్నారు, పరోపకారం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, దేశ రక్షణకు నిమగ్నమై ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కాబట్టి రాముడు మానవాతీతుడు అని చెప్పడం వల్ల రాముని మార్గంలోకి వచ్చే వాళ్ళు ఎవరు లేరు. అందరూ రాముని భజన చేసేవాళ్ళే. ఓహో కట్రాది భజన అంటారు అంతే తప్ప రాముని మార్గంలో మనం వెళ్ళలేము. రాముడు అవతార పురుషుడు, అతనికే సాధ్యము, మనం ఏం చేయలేము, భజన చేసుకోవచ్చు. కనుక అనేక సందర్భాల్లో రాముని బలహీనతలు, మానవీయ బలహీనతలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అలాగే సీతాపహరణం జరిగినప్పుడు కూడా ఎన్నో శ్లోకాలు, 100 శ్లోకాలు రాశాడు వాల్మీకి. అంత ఏడ్చుండకపోవచ్చు రాముడు, కానీ కవి కాబట్టి ఇంకా రాసుకుంటూ పోయాడు. ఆ ఆకును పట్టుకుని, పువ్వును పట్టుకొని, నదిని పట్టుకొని, జలపాతాన్ని చూసుకుంటూ, దాన్ని చూసుకుంటూ సీత గురించి తలుచుకొని ఏడిస్తే లక్ష్మణుడు ఎన్నోసార్లు ఓదార్చాట. సాధ్యమా ఇది ఇటువంటిది? రాముడు ధీరోదాత్తుడు, సముద్ర ఇవ గంభీర అని వాళ్ళని చెప్పాడు. అటువంటి వ్యక్తి అలా అదే పనిగా బేలగా ఏడవడం అనేది శోభించదు. కనుక ఆ రాసే కవులు కూడా అడగోలుగా రాసి పెట్టారు, రామునికి శోభించదు. కనుక అటువంటి ఎన్నో రకాల ఉత్పాతాలు, భయంకర ప్రమాదాలు మహాత్ముల జీవితాల్లో జరిగాయి. కానీ వాటిని తలుచుకొని బాధపడుకుంటూ కూర్చోలేదు. వాళ్ళందరూ కూడా ప్రతిక్రియ చేశారు, ఎదుర్కొన్నారు, మళ్ళీ విజయాన్ని సాధించారు. కనుక ఇక్కడ మరి రెండవసారి మళ్ళీ ధైర్యం చెప్పి పంపిస్తాడు. పంపిస్తే సుగ్రీవుడు వెళ్తాడు. వెళ్ళి ఆ అన్నయ్యతో మళ్ళీ ద్వంద్వ యుద్ధం, గదా యుద్ధం చేస్తాడు. అప్పుడు రాముడు బాణప్రయోగం చేసి చంపేస్తాడు. పడిపోతాడు. పడిపోయి తర్వాత ఎవరని చూస్తే రాముడు నువ్వు ధర్మమూర్తివి కదా, ఎందుకు ఇలా చేశావు, ఇది నీకు న్యాయమా, క్షత్రియుడి కదా, ఎదుర్కోవాలి ముఖాముఖి, చాటి నుంచి చంపుతావా అని ఎన్నో నీతి వాక్యాలు చెప్తాడు. చెప్తే రాముడు అంటాడు, నీతి వాక్యాలు బాగానే చెప్తున్నావు, మరి తమ్ముడిని తన్ని వెళ్ళగొట్టినప్పుడు, తమ్ముడి భార్యను చెరపట్టినప్పుడు ఈ నీతంతా ఏమైంది అని అతడికి చెప్పవలసిన సమాధానం చెప్తాడు. మరి వారి భార్య తార వచ్చి ఎంతో రోధిస్తుంది, అతన్ని కూడా న్యాయం అడుగుతుంది. మరి ఆ రకంగా రాజనీతిని చెప్తాడు. తర్వాత వారి చనిపోయిన తర్వాత అతనికి శాస్త్రోక్తంగా మరి దహన సంస్కారం కూడా చేయిస్తాడు. తర్వాత ఆ రాజ్యానికి అధిపతిగా సుగ్రీవుడిని నియమిస్తాడు. అతని కుమారుడు, వారి కుమారుడు అంగదుడిని యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు.
ఇది మనం కిష్కింధాకాండలో చూస్తాము. కనుక ఈ రకంగా మరి రాముడు ఎక్కడైనా సరే, మీరు లంకకు వెళ్ళినా సరే, కిష్కింధకు వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా తను రాజ్యాన్ని ఆక్రమించుకోకుండా అక్కడ శత్రు నిర్మూలన చేసి ధార్మికులైన వ్యక్తులకు పట్టాభిషేకం చేశాడు. లంకలో కూడా రావణ సంహారం జరిగిన తర్వాత లంకను ఆక్రమించుకోకుండా అక్కడ విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు. ఇది భారతదేశ పరంపర. విదేశాలను ఆక్రమించుకోవడము, అక్కడి సంపదలను దోచుకోవడము అనేది మన పరంపరలో లేదు. అక్కడ ఏమైనా శాంతి భద్రతలు లేకపోతే మన వంతుగా సహాయం చేయడము, అక్కడ ఉన్న యోగ్యులకు ఆ రాజ్యాన్ని అప్పచెప్పడం అనేది మన పద్ధతి. ఇప్పుడు మనం లంకలో ఆర్థికమైన ఉపద్రవం వచ్చింది. మరి మన ప్రభుత్వము ఎన్నో టన్నుల కొద్ది ఆహార పదార్థాలు ఇంకా రకరకాల సహాయం చేస్తూ ఉంది. మరి మొన్నటి దాకా లంకవాడు చైనా వాడితో బాగా రాసుకొని పూసుకొని తిరిగాడు. చైనా వాడు ఏం సహాయం చేయట్లేదు. కాబట్టి మంచి చెడులు తెలియడానికి సమయం పడుతుంది. ఇక భారతదేశ పరంపర మొదటి నుంచి మనము ప్రపంచ శాంతిని కాపాడడం. అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా భారత ప్రభుత్వం చెప్తోంది, ఉక్రెయిన్ పట్ల ఈ రష్యా సైన్యం ప్రవర్తించే విధానము, హత్యలు, మానభంగాలు సరైనది కాదు. శాంతి కోసం ప్రయత్నం చేయాలి. రష్యా విధానాలను ఖండిస్తున్నాము, ఇద్దరు కూడా శాంతి చర్చలు చేయాలి అని భారత ప్రభుత్వం చెబుతోంది తప్ప అక్రమము, అన్యాయము జరిగితే దాన్ని మనము సమర్థించడం లేదు ఏ రూపంలో కూడా. కనుక రాముడు కూడా ధర్మానికి ప్రతినిధి కాబట్టి దేన్ని ఆక్రమించుకోకుండా అక్కడ యోగ్యులకు అప్పగించి తన పక్కకు తప్పుకున్నాడు. కనుక ఇక్కడ మరి వారి యొక్క సంహారం జరిగింది. తర్వాత మరి సుగ్రీవుడు చేసిన వాగ్దానం ప్రకారంగా సీతాన్వేషణ కోసం ప్రయత్నిస్తానంటాడు. తర్వాత మనం తెలుసుకుందాం.